వాటరే ఏంటండి వేడి, ఇంట్లో ఉన్న నాకు ఎంత వేడిగా ఉంది. నేను బయటికి వెళ్ళి వచ్చారు, ఇంకా బయట ఎండలు ఎట్లున్నాయండి? రైతు మీద ఎండలో తిరగాలంటే చాలా కష్టమైపోయింది. ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయి బయట. టూ వీలర్ కూడా కష్టం అయిపోతుంది. ఒక చిన్న కార్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. అవునా, నేను కూడా అదే మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానండి. అవునండి, మనం అంటే మనకున్న చిన్న బడ్జెట్లో ఏదో ఒక లోకల్ బ్రాండ్ ప్లాన్ చేద్దామండి. కార్ అయితే తీసుకుందాము. ఇప్పుడు అంటే మనం ఏదైనా వెకేషన్కి వెళ్ళడానికి కూడా ఎట్లా యూజ్ అవుతుంది కదండి. మాట్లాడుతున్నామా జస్ట్ ఇప్పుడే. మమ్మీ ఒకవేళ మనం కార్ తీసుకుంటే నాకు సన్ రూఫ్ ఉన్న కారే కావాలి. అరే నాన్నని మాట్లాడుతున్నా కదరా, ఎందుకు సన్ రూఫ్ ఉన్న కావాలి. మాట్లాడుతున్నా, సన్ రూఫ్ ఉన్న కారే కావాలి. పాపనేమో సన్ రూఫ్ కావాలి అంటుంది. అది మనం అనుకున్న తక్కువ బడ్జెట్లో ఎట్లా వస్తుందండి వెహికల్? సన్ రూఫ్ అంటే మాటల 15 లక్షలు కావాలి మేము. ఏంటో అండి, పాపేమో సన్ రూఫ్ అంటుంది. మన మిడిల్ క్లాస్ బడ్జెట్కి ఆ కార్ వస్తుందా? ఏంటి ఇదేదో యాడ్ వచ్చిందండి, కియా కార్ అంట. 8 లక్షల్లోనే సన్ రూఫ్ వస్తుందంట అండి. ఇంపాసిబుల్. 8 lakhsకి కియాలో కారే రాదు, సన్ రూఫ్తో వేస్తుంది. ఇంకా అది చూడండి, యాడ్ వచ్చింది ఒకసారి. అవునా, 8 lakhsకి సన్ రూఫ్ అది కియాలో. అదే అండి, వావ్ సూపర్. పాప అనుకున్నట్టు సన్ రూఫ్ వెహికల్ మన బడ్జెట్లో వచ్చేస్తుంది, కియా వెహికల్. సో అలాంటప్పుడు లోకల్ బ్రాండ్స్ ఎందుకండి, వెళ్ళి కియా వెహికల్ బుక్ చేద్దాం పదండి. కంపల్సరీ. రే చిన్న, నువ్వు అనుకున్న సన్ రూఫ్ వెహికల్ మనకు కియాలో వస్తుంది, వెళ్ళి బుక్ చేద్దామా? పదండి వెళ్దాం. ఇప్పుడు నువ్వు హ్యాపీయా? నువ్వు అనుకున్న సన్ రూఫ్ కార్ తీసుకున్నాం కదా, ఫుల్ హ్యాపీయా? ఏంటంటే మనం ఇంకా వెకేషన్కి వెళ్దామా? తప్పకుండా. మనం అనుకున్న బడ్జెట్ లో సన్ రూఫ్ కార్ తీసుకుందాం, అది కూడా ఓకేనా? వెళ్దామా? కంపల్సరీ. ఓకే, హ్యాపీ కదా? ఓకే, థ్యాంక్ యూ.